ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరు బాగున్నారా? మనకి రెండవ వర్తమానముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలను చదువుకుందాం. యోహోను రాసిన మొదటి పత్రిక బైబిల్ ఉన్నవారందరూ తీసి చూడండి. పేతురు రాసిన పత్రిక పక్కనే ఉంది. ఈ వాక్యాన్ని గత 4 నెలల నాడేమో పరిచయం చేసుకున్నాం, కానీ ఇంకొక వాక్యాన్ని సిద్ధపడ్డాను, కానీ దేవుడు ఎందుకో ఈ వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకోమని ఒక ప్రేరేపణ కలిగింది. ఈ వాక్యమే కాదు, ఇప్పుడు దానియేలు పాడిన పాట కూడా ఏం పాట పాడాడు? నన్నెంతగా ప్రేమించితివో నేను నిన్నెంతగా దూషించితిను అని పాట పాడాడు. సరే, యోహాను రాసిన మొదటి పత్రిక 15వ వచనం చూద్దామా? మొదటి అధ్యాయము రెండో అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి మూలముగా పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చదివిన లేఖన భాగము కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. కృపా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, చదవబడిన లేఖన భాగమును దీవించి అర్థమవులాగున్న మాతో మీరు మాట్లాడమని సహాయము చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దీనికి ముందు ఒక ఉపమానం ఉంది. ఒక సంఘములో ఒక సేవకుడినో లేకపోతే ఒక సంఘ పెద్దనో ఆ సంఘములో వాక్యానికి చెప్పటానికి పిలిపించుకున్నారు. సరే, ఆ పరిచర్య చేసే ఆ సంఘ పెద్ద ఇంటికి అతను వచ్చాడు. ఆయన కొద్దిసేపు వాక్యము సిద్ధపడి, ఆ వాక్యము మనము రెఫరెన్స్ రాసుకుంటాం కదా, ఆయన ఏయో పుల్లలు గుర్తుపెట్టుకున్నాడంట. లేదు, రెఫరెన్స్ రాసుకున్నాడు, ఆ పుల్లలే గుర్తుపెట్టుకున్నాడు అనుకుందాం. అది ఉపమానము. సరే, అంత అయిపోయింది. భోజనం చేశాడు, స్నానానికి వెళ్ళాడు. ఈ నడి మధ్య స్నానానికి పోయినప్పుడు ఈడ మన విక్కీ లక్కీ ఉన్నారు కదా, అలాంటి పిల్లలే ఆ ఇంట్లో ఉన్నారు. పోతా ఇటు చూసేలాక ఆ పొలలు అగపడ్డాయి వాళ్ళకి. ఆ బైబిల్ నుంచి ఆ పొలలో తీసివేశారు. సరే, ఆ దైవజనుడు వచ్చాడు, పెద్ద దైవజనుడు వచ్చాడు, స్నానం చేశాడు, బైబిల్ తీసుకున్నాడు. చక్కగా లేచి డయాస్ దగ్గరకు వచ్చి ఆ చూసేలేకే ఆ గుర్తులు లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ గుర్తులు చదువుకున్న రెఫరెన్స్ గుర్తులు పోయాయి కదా, ఏం చేయాలా అర్థం కాక బైబిల్ ఇట్ట తీసాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము తీసావా? చదువు మొదటి నుంచి. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు ఆపు. అక్కడ ఏమని అన్నాడు? మన కొరకు అనే పదాన్ని వదిలేసి తర్వాత చదువు. తన్ను తాను అనే తన్ను తాను ఇక తర్వాత వద్దు మనకి. ఆ దైవ ఆయన లేచాడు, తీసేలేకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదట్లో ఉన్న వచనాలు చూశాడు. అక్కడేమని ఉంది? మన కొరకు తన్ను తాను అర్పించుకొనును అని ఉంది కదా. ఆయన ఏమంటున్నాడు? కూర్చొని మొదటగా ఎవరు కూర్చుంటారేడా? యవనస్తులుగా కూర్చునేది. యవనస్తులారా తన్ను తాను ఏముందాడా? తన్ను తాను అనే ఉంది కదా. యవనస్తులారా తన్ను తాను అనగానే ఈడెవుడు రా తంతానంటున్నాడు. ఈళ్ళేసి వెళ్ళారు. అతను ఈ వైపు చూచాడు. స్త్రీలారా తన్ను తాను అన్నాడు. ఈడెవుడురా, మా మొగుళ్ళే ఇంతవరకు అనలేదు మమ్మల్ని, ఈడిప్పుడు వచ్చి తన్ను తాను ఈడు లేచి వెళ్ళారు. ఇక మిగిలింది ఎవరు? వెనక పెద్దలారా తన్ను తాను అనగానే అందులో పెద్దలేచి ఆపో, అందరం దంతే ఎవడుంటాడేడా అనగానే తననా, నా గుర్తులన్నీ తీసేస్తేనే తననా? అది బైబిలు దేవుని వాక్యాన్ని స్థిరముగా ఆలోచన ప్రకారము మనము ఆ వాక్యాన్ని బోధించేటప్పుడు ఎలాగూ ప్రభు మీద ఆధారపడి మన తెలివి కాకుండా, మన ఆలోచన కాకుండా ప్రభు జ్ఞానముతోటి బైబిలుని మనం సిద్ధపడాలి. పైన చదివి పై మాటలు చెప్తే ఏమన్నాడా? ఎవరూ లేరు అక్కడ. అందరినీ యవనస్తులారా తన్ను తాను, స్త్రీలారా తన్ను తాను, సంఘ పెద్దలారా తన్ను తాను అంటే అదే వాక్యం ఏముందాడా? ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 66 గ్రంథ పుస్తకాలలో ఎంత వాక్యం ఉన్నది? నిన్ను పిలిచినప్పుడు, నువ్వు డయాస కాడకు వచ్చినప్పుడు జనాన్ని ఉద్దేశించి నువ్వేం మాట్లాడాలి? అందరూ లేచి వెళ్ళిపోయారు. ఇక్కడేం చదువుకున్నాం మనము? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఏమన్నాయాడా? ఏం చెప్పాడు? నేత్రాశ, శరీరాశ, జీవబడమ్మము ఈ తండ్రి మూలముగా కలిగినవి కాదయ్యి. ఈ లోకములో ఉన్నాయన్నీ అయ్యి తండ్రి మూలముగా పుట్టినవి కావు. దేన్ని ప్రేమించమన్నాడు? ప్రభువు చెప్పాడు యోహాను సువార్తలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు. లోకాన్ని ప్రేమించాడు ఆయన, ప్రకృతిని ప్రేమించాల. ప్రకృతిని సృష్టించింది ఎవరు? ప్రకృతిని సృష్టించి అందులో మనుషుల్ని సృజించిన వాడు ఎవరు? దేవుడే. కానీ ప్రకృతిని ఎందుకు ప్రకృతిలో ఉన్న మానవాళిని ప్రేమించాడు ఆయన. ఎందుకు ప్రేమించాడు? ఏమన్నాడు? ఆదికాండములో మన పోలిక చొప్పున మనను నరుని సృజించుకుందాము. ఆయన పోలిక చొప్పున మనల్ని సృజించుకున్నాడు. అందుకే మనలను ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ ప్రేమను చేసుకుపోయి, తండ్రి ప్రేమను చేసుకుపోయి ప్రకృతి ప్రేమలో కలపటం న్యాయమా? తండ్రి ఏమన్నా అన్నాడు? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. తండ్రి ఎలాగూ నన్ను ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమిస్తాను అన్నాడు. ప్రకృతి ప్రేమ ఎలాగుంటుంది? ప్రకృతి ప్రేమ ఎలాగుంటుంది? భార్యాభర్తలయందు వికసించే ప్రేమ పుష్పము వాడిపోయి రాళ్ళును త్వరలో మోడులా మిగిలిపోవును. ఏం ప్రేమది? అది వాడిపోద్ది. భార్యాభర్తల ప్రేమను తీసుకొచ్చి మనం వాక్యానుసారంగా కలిపితే ఎలాగా? అడేమన్నాడు? మోడులాగా మిగిలిద్ది ఆ ప్రేమ. అది లోక ప్రేమది, దేవుని ప్రేమ కాదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి ఇంకే ప్రేమ ఉందాడా?
బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును. ఎంతకాలం అది? నూనె ఉన్నంత కాలమే కదా. ఆ నూనె ఉన్నంతసేపు ఆ వెలుగు ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? అరిపోద్ది కదా. మరి స్థిరకాలం ఉండే ప్రేమ, ఆడ ప్రేమ చెప్పాడు, ఏమని చెప్పాడు? ధరణిలోన ప్రేమలనేయో స్థిరము కాదు, తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎడదాకుంటుంది? కడవరకు ఆదరిస్తుంది. ఈ ప్రేమలని శాశ్వతము కాదు, ఈ లోక సంబంధమని, ప్రకృతి సంబంధమని, ఇది దేవుని నుండి కలివిని కాదని ఈడ వాక్యము యోహాను రాసి, ఆయన ఎక్కడి నుంచి రాశాడు ఈ పత్రిక? పద్మాసు దీపములా పరవాసయ్యి దేవుణ్ణి కనులారా చూస్తూ, ఆ దేవుణ్ణి మహిమను చూస్తూ ఈ పత్రికలో రాశాడు. అందుకు యోహాను ఎవరు? యేసు ప్రభువుకి సహోదరుడు. యేసు ప్రభువు సిలువ వేయకముందు ఈయన యేసు ప్రభువును నమ్మలేదు వీళ్ళు అన్నదమ్ములు. యేసు ప్రభువు మరణించిన తర్వాత ఆ మహిమను చూచి ఆయన దేవుడని తెలుసుకొని నమ్మారు. వీళ్ళు సహోదరులే, ఒక తల్లికి పుట్టిన తండ్రి వేరైనా తల్లి ఒక్కరే, మరియమ్మే. మన తండ్రి అయినా దేవుడు పుట్టిన తర్వాత శరీరమందు ఈయన పుట్టలేదు, కానీ ఆత్మరూపిగా పుట్టాడు కదా. తర్వాత యేషాబు మరియమ్మ ఏకమైనప్పుడు తర్వాత కుమారులు కుమార్తెలు కలిగారు. కానీ ఆయన సహోదరుడే. ఈయన పద్మాసు దీపములో పరవాసిగా ఉన్నాడు. అక్కడుండి ఆయన మహిమను, ఆ సింహాసనమును చూస్తూ ఈ పత్రిక రాచాడు. ప్రియులారా, ఈ లోకమునైనను లోకములో ఉన్న ఏటినైనను మీరు నమ్మొద్దు, ప్రేమించొద్దు. అవి తండ్రి మూలముగా కలిగినవి కావు. మరి దేన్ని ప్రేమిద్దాం? కొన్ని విషయాలు చెప్పాడు. దేన్ని ప్రేమించాలి మనము? చూడు మొదటగా కీర్తనల గ్రంథము 26వ కీర్తనలో దేనిని ప్రేమించాలి, దేన్ని ప్రేమియకూడదు, దేవునికి ఏ ప్రేమను ఆప్తాదించాలి, ఆయనకి ఏ పోలికలో మనము తేవాలి, వాటిని సున్నమ్మగా బైబిల్లో, పరిశుద్ధ గ్రంథము బైబిల్ దేవుడు రాసించాడు. ఏమన్నాడు? 26వ అధ్యాయము 8వ వచనం చూడు. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించుచున్నాను. దావీదు మహారాజు అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నీ నివాస మందిరమును. ఏమి నిలుస్తుంది మందిరములో? ఈ మందిరములో ప్రభు తేజో మహిమ ఉందా లేదా? ఈ మందిరములో ప్రభు యొక్క తేజో మహిమ ఉందా లేదా? ఉంది, చెప్పాలా? ఉంది అనాలా? ఎందుకుంది? పాపములతో శాపములతో కొట్టబడుతున్న, జోగిచలాడుతున్న సాతాను బంధకములలో ఉన్న మనలను ఆయన అమూల్యమైన రక్తము చేత కార్చి మనలను కొంటే, మనమందరము ఈరోజు ఈయన సన్నిధిలో ఉన్నామంటే జ్యోతులము కాదా మనము? అవునా కదా? అందుకే అన్నాడు అక్కడ, నీ చదువు, నేను ప్రేమిస్తున్నాను. ఏం ప్రేమించాలా మనము? తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. మందిరములో ఆయన తేజో మహిమ ఉన్నది, అందుకే మనము ప్రేమించాలి. లోకములో ఉన్న వాటిని మనము ప్రేమించకూడదు, అసలు వాటిని జ్ఞాపకమే చేసుకోకూడదు. వాటి ఊసే మనకొద్దు. వాళ్ళెట్ట చేశారు, వీళ్ళెట్ట చేశారని మనకొద్దు. దేవుని వాక్యము ఎలాగుందో అలాగూ మనము మాట్లాడు. రెండవది ఏమన్నాడు? ఏం ప్రేమించాలంటున్నాడు? దేవుని మందిరాన్ని ప్రేమించాలి. 119వ కీర్తన చూడు. 119వ కీర్తన తీసావా? చదువు.
119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. దేని ప్రేమించమన్నాడు ఈడ? ధర్మశాస్త్రంలో ఏముంది? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ 10 ఆజ్ఞలు ఏమని ఉన్నాయాడా? ఆ 10 ఆజ్ఞలు ప్రభువు ఏం చెప్పాడు మనకి? ఉచ్చరింపకూడదు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి, అన్నీ ఉన్నాయి. అందుకు ధర్మశాస్త్రాన్ని ప్రేమించండి అన్నాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ప్రేమించున్నాడు. బలులు అర్పణలు అయ్యి ఇయ్యని ఆడ చెప్పలేదు. అక్కడేం చెప్పాడు? 10 ఆజ్ఞలకు ఆయన మోషే చేత రాయించి ఉంచాడు, భక్తుడి చేత రాయించి ఉంచి ఆ ఆజ్ఞలు మరలా ఈ బైబిల్లో పొందుపరిచాడు. మరలా చదువు, ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టుటకు కారణమేమియూ లేదు. ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ ఆజ్ఞలను మనము ప్రేమిస్తే మనము పడిపోవటానికి కారణము ఏమీ ఉండదు. మొదటగా ఏం ప్రేమించమన్నాడు? ఆయన తేజో మహిమను, ఆయన మందిరాన్ని ప్రేమించమన్నాడు. ఇప్పుడు రెండవది ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలను ప్రేమించండి అన్నాడు. సరే, మూడవది చూద్దామా? సామెతల గ్రంథము తీయయా. సామెతల గ్రంథము 22వ అధ్యాయము తీసావా? చదువు. సామెతలో 22:11. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలకు పలుకువానికి రాజు స్నేహితుడగును. అర్థమవుతుందా? దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. రాజు ఎవరు ఇందులో? అమ్మా, రాజు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 11వ వచనములు అంటున్నాడు, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. దయగల మాటలు పలకాలి. మొదటగా ఏమన్నాడు? హృదయ శుద్ధి. హృదయము శుద్ధి పరచుకున్నాను, నా చేతులెంతో పరిశుద్ధపరచ, నా చేతులెంతో పరిశుద్ధపరచ, అనుకొనని రీతి అపవాది వచ్చి నా జీవితమును నిరాశపరచి. ఏం చేశాడు సాతానుడు? నిరాశపరిచాడు. ఒక్కొక్కసారి సాతానుడు జ్వరపడతాడు మనలో. నీ హృదయం బాగానే ఉంటుంది, హృదయ శుద్ధి బాగానే ఉంటుంది, నీ చేతులు బాగానే కడుక్కుంటావు, కానీ నీ జీవితం ఏమవుతుంది? సాతానుడు ప్రవేశించినప్పుడు చెల్లాచెదరైపోద్ది. అందుకే అంటున్నాడు, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. మనము హృదయ శుద్ధి కలిగి దయగల మాటలు మనం ఎప్పుడైతే పలుకుతామో మన ప్రభువు మనకు స్నేహితుడవుతాడు. ఆ మాటలు పలకకుండా వేవేవో పలికితే రాజు మనకు స్నేహితుడు కాదు. ఏమవుతాడు? శత్రువుడు అవుతాడు, విరోధి అవుతాడు, తెగులు రప్పిస్తాడు, నాశనం చేస్తాడు మనల్ని. మనం పలికే మాటలు దయగల మాటలే పలకాలి. ఆయన గ్రంథంలో ఉన్న మాటలనే మనము వచించాలి. సరే, యోహాను సువార్త 13:33 చూడు. యోహాను సువార్త అక్కడేం ప్రేమించాడో చూద్దాం. ప్రేమను గురించి, పిల్లలారా ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు,
చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమింపవలయును. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? మీరును ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు. లోకంలో ఉన్న వాటిని ఏమైనా చెప్పాడా బైబిల్లో? ప్రకృతి సంబంధమైన ప్రేమలను గురించి ఏడేమని చెప్పాడా? భార్యాభర్తల ప్రేమను గురించి ఏడేమని చెప్పాడా? ఆ ప్రేమలను ఇందాక పాడుకున్నాంగా, అవన్నీ పోతాయి, గతించిపోతాయి. ఆ కల్వరి చిరుగు ప్రేమ ఎప్పుడు దాకా ఉంటుంది అన్నాడు? కడ వరకు నిలుస్తుంది అన్నాడు. ఇక్కడేమన్నాడు? 13 అదేనా? 13:33 మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమ గలవారై ప్రేమించవలెను. ఒకని ఎడల ఒకడు ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. దేన్ని బట్టి? ప్రేమించే విధానం, ప్రేమించే గుణము. సహోదరులు, మన కీర్తనల గ్రంథంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని ఆడ కీర్తనాకారుడు మనము చూస్తాము. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే, అలాగూ ఉంటే మీరు నా శిష్యులని ఎవరు తెలుసుకుంటారు? ఎవరు తెలుసుకునేది? అందరూ తెలుసుకుంటారు. ఎవరు అందరూ? ప్రభువుని ఎరగని వాళ్ళు కూడా, ప్రభువుని నమ్మని వాళ్ళు కూడా, అన్యులు కూడా, ఓహో వీళ్ళు దేవుని బిడ్డలా, వీళ్ళు పరిశుద్ధులా, వీళ్ళు దేవుని శిష్యులా. అవునా? అందుకే అంటున్నాడు. మరలా చదువు, అది మరలా చదువు 34. ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి తెలుసుకొందురు అంటూ 36వ వచనం కాడికి వచ్చేలకి ఏమంటున్నాడు ఆయన అంటున్నాడు, ఆయన భలే ప్రేమించేవాడు. చూడు, సీమోను పేతురు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అడుగగా, యేసు నేను వెళ్ళు చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదవని చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనను చెప్పగా, యేసు నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? అయినను నువ్వు ఎరుగునని ముమ్మారు చెప్పకముందు కోడుగు ఏడక ఆయన మీద ఏదో ప్రేమ ఉన్నట్టు. ఎవరు ఆయన? పేతురు గారు ప్రభువుని ప్రేమించినట్లు, ప్రభువా నీ ఎమిట నేను ఎందుకు రాలేను? నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను. ఈ ప్రగల్భాలన్నీ బలికి చివరికి ఏమయ్యాడు? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ముఖం నేను ఎరగను. ఆ క్రీస్తు ఎవడో ముమ్మారు బొంకాడు. అది పేతురు గారి ప్రేమ. ఏమైంది ముమ్మారు బొంకినప్పుడు? కుక్కరుకు అని కోడి కూసింది. అవి ప్రగల్భాలు పలికాడు ముందు. తర్వాత ఆయన బాధపడ్డాడు. ప్రభువుని నేను ఎందుకు అబద్ధం ఆడే రొమ్ము కొట్టుకున్నాడు. మంచి సాక్షిగా సువార్త బోధించాడు. ఒక్కరోజే 3000 మందిని. ఆ బోధ తాలు బోధ కాదు, అటు ఇటు బోధ కాదు. ఆ ఈదులు అంత మాత్రాన యేసుప్రభుని నమ్మేవారు కాదు. ఇప్పుడు కూడా కొంతమంది యేసుప్రభుని నమ్మటంలో వాళ్ళు ఇంకా మెస్సయ్య వస్తాడు, రాబోతున్నాడు అని వారు ఎదురు చూస్తున్నాడు. కానీ మెస్సయ్య వచ్చాడు, ఈ లోకమును ఉన్నాటినన్నింటినీ సమకూర్చాడు, చివరగా కల్వరి శిలువలో మరణించాడు.
ఆ రక్షణ భాగ్యం మనకు కలుగుజే. కానీ కొంతమందికి ఆ రక్షణ భాగ్యం ఈదులు ఇంకా కొంతమంది నమ్మలేదు. మనం నమ్మాం. ప్రభు ఏమన్నాడు? చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వారు. మనం ఎంత ధన్యులం అబ్బా. ఆ ప్రభువు ఎట్టుంటాడో, ఆయన రూపం ఎట్టుంటుందో, ఆయన ముక్కు ఎట్టుంటుందో, చెవులు ఎట్టుంటే మనం చూడలే. వాళ్ళు చూశారు ప్రభుని. 3.5 సంవత్సరములు ఆయనతో తిరిగారు, సంసారం చేశారు, తిన్నారు, ఆయన బోధలు విన్నారు. కానీ ఆయనలో కొంతమంది నమ్మల. కానీ మనము నమ్మాం. చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వారు మనం ఎంత ధన్యులమో. ఈ ధన్యతను ఆయన రాకడ వరకు మనము స్థిరముగా కాపాడుకుంటే ఏమవుతాము? ఎక్కడుంటాం? బంగారు వీధులతో కట్టబడిన శృంగార పట్టణముకు పోదమా. వస్తారా ఎవరు వస్తారు? చివరి దాకా ఎవరు నిలబెడతారు? ప్రభు ఏమన్నాడు? మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. ఎంతమంది నిలుస్తారో, ఎంతమంది పోతారో. ఒకసారి అన్నాడు, ఆయన మహిమ రాబోవచ్చున్నప్పుడు ఈ దేశంలో ఆ విశ్వాసమును నేను కనుగొందునా. ఉంటుందా మనకి విశ్వాసము? లేదా? మనిషి కుమారుడు ఈ భూలోకములకు రాకముందు ఈ జనులలో, ఈ ప్రజల్లో విశ్వాసమును నేను కనుగొన్నాను. అట్టి విశ్వాసము మనకుంటే ఎక్కడుంటాం మనము? ఆ బంగారు వీధులు, శృంగారం అనే పట్టణంలో మనముంటాం. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు. అటొక్కాలు ఇటొక్కాలు కుదరదు ప్రభువు కాడ. అటు ప్రకృతి సంబంధం ఉండాలా, ఇటు ఆత్మ సంబంధం అయిందంటే కుదరదు. ఆత్మను సంపకని దేహాన్ని సంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని సంపే దేవునికి భయపడవయ్యా. దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దక చేరును, నీకంటూ ఏముందిలే. ఏముందా నీకు? దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే పోతుంది. ఈ లోకంలో నీ ఆత్మను చంపకుండా నీ శరీరాన్ని చంపేవారి కోసం భయపడేది ఎందుకు మనం? ఈ శరీరాన్ని చంపే మనుషులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మతో పాటు నీ శరీరాన్ని కూడా చంపే దేవునికి భయపడాలి మనం. ఆ భయము మనలో ఉన్నప్పుడే మనం ఆయన్ని చూడగలం. ఆయన్ని చూడాలంటే మనకెంత నిరీక్షణ కావాలి. అందుకే ప్రభువు ఆయన కృపగలవాడు, దయగలవాడు కాబట్టే ఆయన వచ్చే కాలానికి వీళ్ళందరూ ఉంటారా? విశ్వాసంలో నిలబడతారా? ఎంతమంది మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని ఆ దైవ గ్రంథంలో ప్రభువు ఎలాగో రాసి పెట్టాడు. కానీ కొన్ని తలాంతులు పోయినా కొన్ని తలాంతులలో మనము నిలిచి ఉంటాం. ఆ విశ్వాసం అనే బీజము మనలో ఉంటే, క్రీస్తు మన కొరకు మరలా వస్తాడనే నమ్మకం ఉంటే, మనము ఆయన వచ్చేటప్పుడు ఎత్తపడతాము. ఒకానొక దినమున మనమందరము అక్కడ ఎలాగుంటాము? దేవదూతల వలె. మీరందరూ ఇక్కడ కళ్ళజోడు పెట్టుకొని, నేను కళ్ళజోడు పెట్టుకొని ఈ గుడ్డలు వేసుకొని కాదు. మహిమ దేహం అది. ఈ దేహము ఈ భాగ్యము దేవుడు ఎవరికి లేదు? దేవదూతలకి ఇలా మనకిచ్చాడు ఆ భాగ్యము. అలాగుండాలంటే మనము ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి, ఆయన మందిరాన్ని ప్రేమించాలి, హృదయ శుద్ధి, దయగల మాటలు పలకాలి. చూద్దామా? ఎఫెసీ పత్రిక ఇందాక చదువుకున్నాం కదా, ఆడ ప్రేమించాడు మనల్ని. కొలసీలకు రాసిన పత్రిక 3:13. కొలసీలకు రాసిన పత్రిక
ఒకటి అవుతుంది. ఎవడైనను తనకి హాని చేసినని అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మలను శ్రమించునేలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఏం ప్రేమను ధరించుకోమన్నాడు? కొలసి 3:13 కదా. మరలా చదువుకుందాం. ఎవడైనను తనకు హాని చేచనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని శ్రమించునలాగున మీరును క్షమించుడి. వీటన్నిటికంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ. పరిపూర్ణత అంటే ఆ పరిపూర్ణత ఎవరిలో ఉన్నది? ఆ ప్రేమ అనుబంధం ఎవరిలో ఉంది? మన ప్రభువే. పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, నిష్కళంకుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. పరిశుద్ధత. అలాంటి అనుబంధమైన ప్రేమను మీరు ధరించుకొనిడి అంటున్నాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అక్కడ ఆయన ప్రేమలో మనలను ఎలాగూ ఉండుటకు ఆయన ప్రేమించాడు మనలను. మొదటి నుంచి చదువు. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనిడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు చాలు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన. ఏ వాసన ఇది? ఆయన ప్రేమించాడు మనలను పరిమళ వాసనగా ఉండుటకు. ఉందా మనకి? పరిమళ వాసన అంటే ఏంటిది? ఆయన మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అంటే ఏంది? పరిమళ వాసన. నీ విశ్వాసము, నా విశ్వాసము, అందరి విశ్వాసము స్థిరముగా ఎప్పుడైతే నిలబడతామో అప్పుడు పరిశుద్ధులుగా దేవుడు మనలను కనుగొంటాడు. పక్కవారు చూసి కూడా వీళ్ళు పరిశుద్ధులని, అది పరిశుద్ధ వాసన. ఇంకొక వచనం చూసుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక చూడు. యాకోబు పత్రికలో ఆడొక ప్రేమను గుర్తు చేశాడు. 1:12 చూడు. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి ఏం కిరీటం? అది జీవ కిరీటం. ఆ కిరీటము, ఆ జీవ కిరీటము మనము పొందాలంటే ఎలా ఉండాలన్నాడా? శోధన సహించాలి అన్నాడు. 1:12 కదా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానము చేసి జీవ కిరీటము పొందును. జీవ కిరీటము. ఆ కిరీటము పొందాలంటే ఏం చేయమన్నాడా? సహించాలి అన్నాడు. శోధన. నీకు శోధన వచ్చిందా? నువ్వు అధైర్యపడవద్దు. ఏం చేయమన్నాడు? ఆ శోధనని జయించాలి, ఎదురు నిలబడాలి. నిలబడ్డప్పుడు ఏమొస్తుంది? జీవ కిరీటము. పోయినసారి మనము యెషయా గ్రంథంలో ఒక మాట చూసాము. ఆ మాట చూసుకొని ముగిద్దామా? చూడయ్యా, యెషయా గ్రంథంలో, ఇందులో లేదు సర్లే, ఆ యెషయా గ్రంథంలో
మనుషులు పెట్టే నిందకు మీరు భయపడకుడి అంటూ ఆడ ఒక ఉపమానం చెప్పాడు. మనము దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఇంతకుముందు మన పరిస్థితులు వేరు. దావీదు మహారాజు అన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపములోనే కన్నది అన్నాడు. మనందరము పాపములో పుట్టిన వారమే. కానీ అలాంటి మనలను దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఆయన పిలుపునకు లోబడ్డాము, మనం వచ్చాము. వస్తే మనకి అనేకమైన అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు. చూడు చూడు, నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధన మీ హృదయమందు ఉంచుకొనుడి. జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టే నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకడి. చాలే, ఏమన్నాడా? భయపడకొద్దు, దిగులు పడొద్దు. మనల్ని అనేక మంది అంటుంటారు మనం వచ్చేటప్పుడు పోయేటప్పుడు. మొన్న అది సరే, అది లోక సంబంధం అయింది, మా ఇంటికాడ తాగదులేదు, దాని ఎవరు మనకొద్దు. ఉదిక్కమంటే వాళ్ళు ఏమంటారు? అబ్బో నువ్వు పోతున్నావే, బైబిల్ ఎత్తుకొని పోతున్నా అంటున్నారా లేదా? అంటున్నారు. నన్ను కూడా అట్నే అన్నారు. చిన్న నీళ్ళు వచ్చే కాడ అది ఎంత బైబిల్ ఎత్తుకొని పోతున్నావనే అంత మాటకి నాకు ఆ రోజంతా మనం తప్పు అనలేదు, నేరం అనలేదు. ఆ గుంటలో నిలదీసి రోడ్డు మీద పోతే ఎండగాస్తుంది, ఆరిపోతాయి. పక్కింటి వాళ్ళు వచ్చి మీ ప్రార్థనకు పోతుంటారే, నీళ్ళు పోసేదానికి ప్రార్థనకు సంబంధం ఏంది? వాళ్ళకి ఏ లొంక పెడితే ఎన్నపోస అన్నట్టు వారు మనల్ని ఏదో ఒక రూపేణ నిందిస్తూనే ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు, శోధనకు నిలిచివాడు ధన్యుడు, దానిని సహించువాడు ధన్యుడు, దానికి నిలబడాలి అన్నాడు. ఇప్పుడు ఒక ఉపమానం చెప్పి ముగిస్తాను. పోయినసారి చెప్పాను, కొంతమంది ఉండరు, కొంతమంది లేరు. ఒక నాటుకోడి, ఒక బాయిలేరు కోడి ఉన్నాయి. ఆ రెండు కోళ్ళు, బాయిలేరు కోడి అంటుంది నాటుకోడిని, నీదేం బతికే, కాకితో తన్నులు తింటావు, గద్దతో తన్నులు తింటావు, వాడు కట్టితో కొడతాడు, ఈడి కాలుతో దంతాడు, నీదేం బతికే, ఎండ దెబ్బ ఉంటుంది నీకు, వాన దెబ్బ ఉంటుంది నీకు, నీదే ఒక బతికేనంటే థూ అని బాయిలేరు కోడి అంటుంది. ఎవరిని? నాటుకోడిని బాయిలేరు కోడి అంటుంది. బాయిలేరు కోడి చెబుతుంది, నన్ను చూడు, నా అందం చూడు, ఎట్టుంటుంది దాని అందం? తెల్లగా ఉంటుంది కదా. నన్ను చూడు, నెత్తి మీద ప్యాను, కరెంటు వెలుతురు, జొన్నలు తింటా, సజ్జలు తింటా, చేపలు తింటా, అవి తింటా, ఈ తింటా, డాక్టర్ వస్తాడు, చూదేస్తాడు. నీది ఒక బతికేనా? నా బతుకు చూడు అన్నీ చెబుతుంది. ఈ బాయిలేరు కూడా చెబుతుంటే ఇని నిజమేనే, నీ బతుకు మంచిదేనే, నీకు నెత్తి మీద లైట్ ఉంది, నెత్తి మీద ప్యాన్ ఉంది, కరెంట్ ఉంది, డాక్టర్ వస్తాడు, చూదేస్తాడు, నువ్వు చేపలు తింటావు, జొన్నలు తింటావు, అవి తింటావు, ఈ తింటావు, నీ బతుకు ఎన్నాలే తెల్లమకుందానా? 40 రోజులు నీ బతుకు. ఈ 40 రోజులు అయినాక వాడు దేశకు పోయి మార్కెట్కి అమ్మితే వాడు 7 నీళ్ళలో పెట్టి నీ చర్మాన్ని గుంజి మొక్కలు చేసి వాడికో 1/2 కేజీ ఈడికో 1/2 కేజీ తింటే తెల్లారి పొద్దున బయలు భూమిలో పోతావే, ఎర్రమ్మకుందా తెల్లమ్మకుందానా? నీది ఒక బతుకేనా? నా బతుకుని ఎంచుతావా? నేను ఎండ దెబ్బకు తట్టుకుంటా, వాన దెబ్బకు తట్టుకుంటా, వాడు కట్టెతో కొట్టినా తట్టుకుంటా, ఈడ్చి అన్నా తట్టుకుంటా, అన్నీ తట్టుకొని నా యజమానుడు కప్పెట్టి తెల్లవారి లేపుతాడు, గింజలేస్తాడు, 10 ఇళ్ళు తిరుగుతాను, 10 గుడ్లు పెడతాను, 10 పిల్లలను చేస్తాను, ఊరంతా తిరుగుతాను సంతోషముగా. తెల్లమ్మకుందానా నా జీవితాన్ని అంటావంటే? సూటిపాటి మాటలు ఎన్ని వచ్చినా మనము ఎదురు నిలబడాలి, సహించాలి. అప్పుడే
జీవ కిరీటము మనకు దక్కుతుంది. ఆ దేవాతి దేవుడు 33.5 సంవత్సరములు ఎన్నో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేసి చివరగా అదుగో గుల్గతా కొండపైన నీ కోసము నా కోసము ఆయన తల మీద ముండ్ల కిరీటము, చేతులలో మేకులు, అరికాళ్ళల్లో మేకులు కొట్టించుకొని చనిపోయే మూడవ దినమున లేచి అనేకులు కగపడి నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధులయుండుడి అంటూ నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నాడు. ఆరాధనలో అతిష్టమైన వాక్యాన్ని మనం ఈరోజు అన్నాం. గోనిపట్ట విడిపించాడు, పాటకూడదు, గోనిపట్ట విడిపించి తేనె పట్టునిచ్చావని శ్రేష్టమైన మాటలు మనం ఈరోజు ఉన్నాం. కానీ మనం ఏమేమి ప్రేమించాలో, ఏటేటిని ప్రకృతమైన వాటిని మనము ప్రేమించకూడదు. అయ్యను మన నోటైనా ఉచ్చరింపకూడదు. ప్రభువుతో వాటిని పోలికలు చేయకూడదు, వాటితో ప్రభువుతో అంటగట్టకూడదు. ప్రభువాడు చెప్పాడు, అయ్యి లోకానుసారమైనవి, శరీరాశ, నేత్రాశ, జీవపడము అవి తండ్రి వలన కలిగినవి కాదు కనుక అలాగూ దేవుడు మనకి ఏమి ప్రేమించాలో, ఏటిని ప్రేమించాలో వాటి యందు మనమందరము స్థిరులై నడుచుకోవాలని ప్రభు ప్రేట మనవి చేస్తూ దేవుడి వాక్యం దీవించునగాక. రేపు 9వ తారీఖు పాల్బాబోళ్ళ కాడ ఒక్కరోజు మీటింగు. ఇవాళ డేట్ ఎంతయ్యా? 6